గోమాతను రాజమాతగా ప్రకటించి గోవధను నిషేధించాలని హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ గోమాతని రాజమాతగా ప్రకటించాలని మన అందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గోమాతని ఎవరైతే కుటుంబాల్లో రైతు వారీగా పెంచుతున్నారో వారందరూ కూడా పెంచిన తర్వాత వాటిని ఒట్టిపోయిన వెంటనే సంతలు అమ్మడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నిషేధించాలి. అలాగే ఏదైతే గోవధ ఉందో ఆ గోవధని నిషేధించాలి. లారీల్లో ట్రాన్స్పోర్ట్లో వాటిని కనబడకుండా వాటిని ప్యాక్ చేసేసి ఎంతో అన్యాయంగా హింసగా దుర్మార్గంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆవుల్ని ఇటువంటి వాటినన్నింటినీ కూడా నిషేధించాలని ప్రతి ఒక్కరిని అందరికీ కూడా తెలియజేస్తూ ఆవులు ఎక్కడుంటే వాటిని పోషణ చేయాలని వాటి గోగ్రాసం అందించాలని అలాగే ఒట్టిపోయిన ఆవులను కూడా సంతగా అమ్మకుండా మనం పాలు ఇచ్చినంతసేపు ఎలా అయితే వాటిని పోషిస్తున్నామో తర్వాత కూడా వాటి జీవితానంతరం కూడా అలాగే ఇంటివద్ద పోషించాలని గోమాతగా వాటిని మనం రక్షించాలని అలాగే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము కోరేది ఏంటి అంటే గోమాతని రాజమాతగా ప్రకటించి ఈ గోవధ నిషేధాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి మేము ఈ కార్యక్రమం పూర్వకంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు చేదులూరి గౌరయ్య, హిందూ ధర్మరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈవేళ అఖిల భారతీయ స్థాయిలో భారతదేశంలో గోమాతకు జరుగుతున్న నష్టం మనందరికీ తెలుసున్నదే. అయితే ఈ గోమాతని 700 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించిన వాళ్ళు తిన్నారు తప్ప కానీ చంపలేదు, దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ దేశానికి కేవలము ఈ దేశానికి గోవే ప్రధానము అని చెప్పేసి మా భారతదేశంలో పంట పాడి పంట అని చెప్పారు తప్ప కానీ పంట పాడి అని చెప్పలేదు. కాబట్టి మూలస్థానం గోమాత ఆధారంగా భారతదేశంలో జీవిస్తుంది, ఆరోగ్యవంతంగా జీవిస్తుంది అనే విషయాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత గమనించి దీన్ని ఎట్లాగైనా దీన్ని తొలగించాలి, దీన్ని నశింపజేసేంత వరకు భారతీయులు మనం చెప్పినట్టు వినరు, దీన్ని మనం స్వాధీనం చేసుకోలేం అనే భావనతో మొట్టమొదటి ఆలోచనతోటి కేవలము గోమాతకి పాల కోసం పెంచుతున్నారు అనే దృష్టితోటి వాళ్ళు ఏం చేశారంటే పాలెక్కించి జీవి ఏదుందని చెప్పి ఆలోచించి కేవలము అన్ని జీవుల్లో కల్లా పంది ఎక్కువ పాలిస్తుందండి. కాబట్టి ఈ పందిని గోవుని రెండింటిని జన్యు చేసి దాంట్లో ఉద్భవించిందే ఒక వింత జీవి పుట్టింది. ఆ జీవే జెర్సీ. ఆ జెర్సీ కారణంగా అది మూడు సార్లు పాలిస్తుంది కదా అని చెప్పి హిందూ సమాజం పాలు కాసుపడి ఇళ్ల పాలికి పంటకి ఉపయోగపడేటటువంటి గోమాతని గోశాలను పంపించి సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లోని ఈ గోమాతను రక్షించాలి అనే ఆలోచనతోటి వారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హిందూ సమాజం కూడా ఎట్టి పరిస్థితుల్లోని గోమాతను రాజమాతగా ప్రకటించాలి అని చెప్పి అఖిల భారతీయ స్థాయిలో ఈరోజు కలెక్టరేట్లకి భారతదేశం అంతా కూడా ఈరోజు 27వ తేదీ కలెక్టరేట్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మేమందరం ఇక్కడికి వచ్చాం. జై హింద్. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏలేరు ఆయకట్టు రైతులకు రోజుకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు చర్యలు.
కాకినాడ జిల్లా సాగునీరు సలహా సంఘం సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రామ్జీ, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్. హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. గోమాతను రాజమాతగా ప్రకటించి గోవధను నిషేధించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.